ఈరోజు మహాచండి అవతారం అండి అమ్మవారిది. సో మహాచండి అమ్మవారు చాలా పవర్ఫుల్, దుష్టనాశిని అంటారు. మనం ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మనకు కొంచెం స్ట్రెంగ్త్ కావాలన్నా, సో ఈరోజు మహాచండిని యాక్చువల్లీ శాంతింపపరచడానికి మనం బెల్లం అన్నంని నైవేద్యంగా పెడతాము. బెల్లం అన్నంకి ఫస్ట్ మనం రైస్ వండుకోవాలి. రైస్ బాగా దగ్గరగా ముద్దగా వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. బెల్లం పాకం వేసుకుంటాము. మనం బెల్లం అన్నం చేసుకున్నాం కదండి, దాంట్లోకి ఇప్పుడు గీలో కాజు కిస్మిస్ అవి వేసుకొని వాటిని దాంట్లో వేసుకోవడం, అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని ఇంకా తీసుకెళ్ళి బెల్లం అన్నంలో వేసుకుంటే, ఈ బెల్లం అన్నంని మనం మహాచండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దీన్ని మనం మనకు వచ్చే గెస్ట్లకు కూడా ఈరోజు సర్వ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇందులో గీలో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది, కాకపోతే ఈరోజు మేము వేయలేదు ఎండు కొబ్బరి, అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది.